నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం మనకు ఎన్నో ఆధ్యాత్మిక పరమైన సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటిని నివృత్తి చేసే కార్యక్రమమే ధర్మ సందేహాలు. మరి ఈరోజు మనకు ప్రేక్షకులు లెటర్స్, ఈమెయిల్స్ ద్వారా తెలియజేసినటువంటి సందేహాలని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి. అనంతలక్ష్మి గారు, ఈరోజు రాజమండ్రి నుంచి శ్రవణ్ గారు రాస్తున్నారు. సదాచారం అంటే ఏంటి అని అడుగుతున్నారు. పదంలోనే ఉందమ్మా దానికి తాలూకు అర్థం. సత్ ఆచారం, మంచి ఆచరణ. ఆచారం అన్న పదానికి ఆచరణలో స్థిరపడిపోయినటువంటి పద్ధతి అని అర్థం. ఎలా నిలబడి ఉంది ఈ పద్ధతి, ఎందుకు ఇంతకాలంగా ఎలా వస్తోంది అంటే ఎన్నో తరాలుగా ఆచరించి స్థిరపడింది అని చెప్తాం. అటువంటిది సదాచారం. మనకి ఎంతో కాలంగా మహర్షులు ఈ విధంగా ప్రవర్తించమని చెబితే ఆ చెప్పినటువంటి దాన్ని ఆచరిస్తూ ఉంటే, ఆచరించినందువల్ల సత్ఫలితాలు వస్తే మేము ఆచరించాము మీరు కూడా ఆచరించండి అని తరువాతి తరాల వాళ్ళకి పెద్దలు అందిస్తూ ఉంటే, అలా స్థిరపడుతూ వచ్చినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, ప్రవర్తన ఏదైతే ఉందో, నడవడిక ఏదైతే ఉందో దాన్ని మనం ఆచారము అన్న పేరుతో చెప్పుకుంటున్నాం. అది సదాచారము అంటే మంచి ఆచారము. దేన్ని ఆచరించటం వల్ల అంటే ఏ విధంగా ప్రవర్తించటం వల్ల, మన నడవడికని ఏ విధంగా తీర్చిదిద్దుకోవడం వల్ల తనకి, కుటుంబానికి, సమాజానికి, మొత్తం విశ్వానికి మేలు కలుగుతుందో అటువంటి ప్రవర్తన నియమావళికి సదాచారము అని పేరు. ఇది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే ఇన్ని ముఖాలుగా ఇంతమందికి ఉపయోగపడుతుంది అన్నది మనకి పెద్దలు ఆచరణ రూపంలో తెలియచెప్పారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే, పక్క మీద నుండి మెలకువ వచ్చిన తరువాత ఏ విధంగా లేవాలి అన్న దగ్గర నుండి రోజు మొత్తం మనం ప్రవర్తించేటటువంటి, మనం చేసేటటువంటి పనులు ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది ఎక్కడిదాకా అంటే, మళ్ళీ పక్క మీద పడుకుని కంటి మీద రెప్పవేసి నిద్రలో జారుకునేదాకా ఎట్లా ఉండాలన్న దాన్ని తెలియచెప్పారు. ఇది నిజంగా అందరూ పాటించగలిగినట్టయితే వారికి వారు ఆరోగ్యంగా ఉంటారు, ఎవరికి వాళ్ళు. అందరూ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుంది, అన్ని కుటుంబాలు చక్కగా ఉంటే సమాజం చక్కగా శ్రేయోదాయకంగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెడుతుంది. సమాజాలన్నీ బాగుంటే ఈ విశ్వమంతా చల్లగా ఉంటుంది. ఆ విధంగా ఉండడానికి తగినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సదాచారం అన్న పేరుతో పెద్దలు మనకి తరతరాలుగా ఇవ్వటం జరిగింది. మరొక మెయిల్ చూద్దామండి. శివబ్రహ్మాజీ గారు భీమవరం నుంచి రాస్తున్నారు. పుణ్య దంపతులు అంటూ ఉంటారు, అంటే అర్థం ఏమిటి అని అడుగుతున్నారు. దంపతి అంటే జాయాపతి, భార్య భర్త కలిసి ఉండేటటువంటి ఒక జంటకి దంపతి అని పేరు. దంపతులోనే మనం బహువచనంగా వాడుతున్నాం, కానీ నిజానికి దంపతి అన్నది ఏకవచనం. దంపతులు అంటే అనేక మంది జంటలు ఉంటాయి. వీళ్ళని మనం ఎవరైతే చాలా కాలంగా అన్యోన్యంగా జీవితం గడుపుతూ ఉంటారో, చూసేటటువంటి వారికి భార్యాభర్తలంటే ఇట్లా ఉండాలి అనేటటువంటి ఒక ఆదర్శం కలిగేటట్టుగా ఆదర్శాన్ని చూపిస్తూ ప్రవర్తిస్తారో అటువంటి వాళ్ళని పుణ్యదంపతులు అంటారు. పుణ్యము అనేటటువంటి మాటని మనం ఎప్పుడైనా సరే ఇతరులకి మేలు కలిగించే పని అని అర్థంలో వాడతాం. 18 పురాణాల సారం అర శ్లోకంలో చెప్తానని చెప్పారు కదా, పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం అని. అంటే పుణ్యం అంటే ఏమిటి? ఇతరులకి మేలు కలిగించే పని ఏదైనా పుణ్యమే, ఇతరులకి హాని కలిగించే పని ఏదైనా పాపమే అని చెప్పారు. అటువంటి చోట పుణ్యము అంటే మేలు కలిగించేది, ఉపయోగపడేది, వారికి చక్కగా ఎక్కువగా సహాయపడేది, సంతోషాన్ని కలిగించేది అని అర్థం. ఎవరైతే తమ యొక్క ప్రవర్తన ద్వారా భార్యాభర్తలుగా ఉండి ఇతరులకి సంసార నిర్వహణ మీద ఆదర్శప్రాయంగా ఉండి
మేం కూడా వివాహం చేసుకుని ఈ విధంగా ఉండాలి అనేటటువంటి ఆదర్శాన్ని చూపిస్తూ ఉంటారో, అంటే ఇంతమంది సన్మార్గంలో ప్రవర్తించడానికి వాళ్ళు ప్రేరణ అయ్యారు. కొంతమంది చూస్తే ఏమనిపిస్తుంది, పొరపాటున కూడా ఇట్లా ఉండకూడదు సుమాన్ దండం పెట్టేస్తాం. కొంతమందిని చూస్తే ఉండాలి ఉండకూడదన్న ఆలోచన కూడా కలగదు, వాళ్ళు భార్యాభర్తల అనుకుంటాం. కానీ కొంతమందిని చూస్తే నిజంగా వివాహం అయితే భార్యాభర్త ఇదే విధంగా ప్రవర్తించాలేమో, ఇట్లాగే ఉండాలేమో అన్న ఆలోచన కలిగి చక్కనైనటువంటి దాంపత్యానికి ఆదర్శంగా నిలుస్తారు. అలా నిలిచినటువంటి వాళ్ళని చూసి ఎన్నో జంటలు తమ సంసార జీవితాన్ని చక్కదిద్దుకుంటాయి. ఇంతమంది సంసార జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి కావలసినటువంటి ప్రవర్తన వాళ్ళ దగ్గర ఉంది కనుక వాళ్ళకు పుణ్యం వచ్చింది కనుక వాళ్ళు పుణ్య దంపతి. అటువంటి వాళ్ళని, అంటే ఆదర్శప్రాయమైనటువంటి సంసార జీవనం, దాంపత్య జీవనం కలిగినటువంటి వారిని పుణ్యదంపతులు అంటారండి. అటువంటి వాళ్ళని చూసినా, వారితో మాట్లాడినా, వారు మన ఇంటికి వచ్చినా, వారికి ఏదైనా మనం సేవ చేసినా, నమస్కారం చేసినా మంచి ఫలితం ఉంటుంది. మరొక లెటర్ చూద్దాము. సురేష్ గారు రాజానగరం నుంచి రాస్తున్నారు. ఆలయంలో అర్చన చేసేటప్పుడు గోత్రనామాలు ఎందుకు చెప్పాలి అని అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే గోత్రనామాలు చెప్పుకోవడం అన్నది సంకల్పంలో ఒక భాగం. పూజ చేసేటప్పుడు ఒక సంకల్పం చెప్పుకుంటాం. నేను, నా పేరు, నా గోత్రం, తర్వాత నేను ఎక్కడి నుంచి చేస్తున్నాను ప్రదేశం, వీటన్నిటినీ కూడా చెప్పుకుని ఎవరిని ఉద్దేశించి చేస్తున్నామో కూడా చెప్తాం. ఏదో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః రామచంద్ర దేవతాముద్దిశ్య అని చెప్తాం. లేదా ఏదో లలితా పరమేశ్వరి దేవతా ప్రీత్యర్థం లలితా పరమేశ్వరి దేవతాముద్దిశ్య అంటే ఎవరి కోసం పూజ చేస్తున్నాము అనేది కూడా స్పష్టంగా చెప్తాం. ఎందుకు చెప్పాలి అని అడిగారు. నిజమే, ఇటువంటి సందేహం రావడంలో ఏమాత్రం అసమంజసం అనిపించట్లా. ఎందుకంటే మీరు చదువుకునేటప్పుడు సెలవు చీటీ రాశారనుకుందాం, లేదా ఉద్యోగ నిర్వహణ చేసేటప్పుడు మీ పై అధికారికి మీకు సెలవు కావాలని ఒక వినతి పత్రం రాశారనుకుందాం, లేదు ప్రభుత్వానికి మనం ఒక అర్జీ పెట్టుకుంటున్నాం అనుకుందాం. ఈ రోజుల్లో లేదు, కానీ కొద్ది రోజుల క్రితం దాకా మనకి ఇష్టమైన వాళ్ళకు ఒక ఉత్తరం రాస్తున్నాం అని అనుకుందాం. అనుకునే ఉత్తరంలో ఏం చేస్తామండి? వీటన్నింటిలోనూ మొట్టమొదటి ఏం చేస్తూ ఉంటాం? మనం ఉన్నటువంటి ప్రదేశం, ఏ రోజున ఉత్తరం రాస్తున్నామో ఆ తేదీ వేసి ఉత్తరం రాస్తాం. తర్వాత పెద్దలకి ఈ వినతి పత్రాలు అవి రాసేటప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? ఇంగ్లీష్లో అయితే మీకు బాగా అర్థమవుతుంది, ఎందుకంటే వినతి పత్రాలు ఇంగ్లీష్లోనే కదా మనకు అలవాటు. ఐ అంటే నేను, ఏబిసి ఏదో వెంకమ్మ పుల్లమ్మ, సన్ ఆర్ డాటర్ ఆఫ్ సో అండ్ సో XYZ రాస్తాం. కింద సంతకం పెడుతున్నారుగా, తెలీదా? మనం వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళ చేతికి అందిస్తున్నాం కదా, నాకు సెలవు కావాలండి అని చెప్పి కాగితం చేతికి అందిస్తున్నాం కదా, తెలీదా? అయినా సరే ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు అన్నది రాస్తున్నామే. 10 మంది ఉన్న చోట స్పష్టత కోసం, కోటాను కోట్ల జీవులు ఉన్నటువంటి చోట భగవంతుడికి మనం ఒక అర్జీ పెట్టుకుంటున్నాం. మనం చేసే పూజలో సంకల్పంలో ఏం చెప్పుకుంటున్నాం? ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం ఇలా చెప్పుకోమని ఆదిశంకర్లు ఎప్పుడో సంకల్పాన్ని మనకి నిర్దేశించారు. ఏం కోరుకోవాలో, ఎట్లా అడగాలో, ఏం అడగాలో పిచ్చి మొహాలం మనకి తెలియదని మన తరఫున ఎట్లా అడగాలో రాయించి మనకి ఇచ్చారు రాసి, ఇట్లా అడగండి అని. అయితే మనం మన తెలివితేటలతో దీని తర్వాత ఏదో ఉద్యోగ సిద్ధ్యర్థం, మామ పుత్రికా కళ్యాణ సిద్ధ్యర్థం, ఇట్లా మనకు రకరకాలైనటువంటి కోరికలు పెట్టుకుంటున్నాం. అంటే నాకు ఉద్యోగం రావాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, నా కూతురికి పెళ్లి కావాలి, అంటే ఈ మధ్య కొడుకు కూడా పెళ్లి కావాలని చెప్పుకోవాల్సి వస్తుంది. పెళ్లి కావాలి, ఇంకేదో కావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇలా రకరకాలైనటువంటి కోరికలు అక్కడ పెట్టుకుని వీటన్నిటి కోసం నేను ఈ పూజ చేస్తున్నాను అంటున్నాం. సరే, ఈ పూజ చేసేటప్పుడు ఈ ఫలితాలు ఇస్తాము అంటే ఎవరికి ఇవ్వాలి? ఆయన అనుకున్నాడు అనుకోండి, ఇద్దామనుకున్నాడు, పాపం పూజ బాగా చేశాడు, వీడికి మనం ఈ ఫలితం ఇద్దాము అని అనుకుంటే ఎవరికి ఇవ్వాలో తెలియాలి కదా. సురేష్లు 100 మంది ఉంటారు కనుక గోత్రం చెప్పుకుంటాం. ఫలానా గోత్రంలో పుట్టినటువంటి సురేషు, అతనికి ఈ ఫలితాన్ని నేను ఇవ్వాలి అని అడిగాడు గనక ఇస్తున్నాను అని ఫలితం ఇవ్వడానికి ఒక సౌలభ్యం కోసం. ఆయనకి తెలీదా
మళ్ళీ మనం అడుగుతాం, మనమే అడుగుతాం చాలా తెలివిగా. ఇలాంటి చోట్ల కుతర్కాలు చాలా వస్తాయి. దేవుడికి తెలియదా ఎవరు పూజ చేస్తున్నారో, ఎవరు అడుగుతున్నారో, ఏమి ఇవ్వాలో తెలియదా? ఆయనకు అన్నీ తెలిసినప్పుడు నువ్వు సంకల్పం ఎందుకు చెప్పుకున్నావు, పూజ ఎందుకు చేసుకుంటున్నావు? సంకల్పం చెప్పి పూజ చేసుకుంటున్నావంటేనే దేవుడికి ఒకసారి గుర్తు చేస్తున్నావు. ఆయన అన్నీ తెలుసు అనుకున్నా తెలియదని చేయటల్లా, తెలుసు గనక ఆయనకు ఒకసారి గుర్తు చేద్దామని కొంచెం అతిగా తాపత్రయపడి మనం ఇది చేస్తున్నప్పుడు గోత్రనామని చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ఒక లెటర్ చూద్దాము. శివబ్రహ్మాజీ గారు భీమవరం నుంచి రాస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామిని నాగదేవత స్వరూపంగా ఎందుకు పూజిస్తారు అని అడుగుతున్నారు. సుబ్రహ్మణ్యుడు భూమికి ఉన్నటువంటి కుండలిని స్వరూపం. ఆ కుండలిని మీదనే భూమి స్థిరంగా నిలిచి ఉండడం జరుగుతోంది. కుండలిని ఎలా ఉంటుంది? అది సర్పాకారంగా ఉన్నట్టుగా మనం సంకేతించి చెప్పాం. సర్పాకారంగా ఎందుకు పెడతాము అంటే, సర్ప అన్న పదానికి కదిలేది, తొలుగుతూ ఉండేది, ఎప్పటికప్పుడు అలా జారుకుంటూ తొలుగుకుంటూ ముందుకు వెళ్ళేది అని అర్థం. అన్నిటికన్నా వేగంగా ముందుకు వెడుతూ పాకుతూ ఉండేటటువంటి సర్పం గనక ఆ రూపంలో మనం కుండలిని సంకేతించాం. ఇది ఎట్లా ఉంటుంది కుండలిని శక్తి అంటే, వెన్నుపూసను ఆనుకుని రెండు పాములు ఒకదానితో ఒకటి ఇలా కలిసి ఉన్నట్టుగా ఉండే రూపంగా ఉంటుంది. ఇడ పింగళ అనేటటువంటి నాడుల్లో జీవ చైతన్యం మూలాధారం నుండి సహస్రారం వరకు వెడుతూ మళ్ళీ సహస్రారం నుండి మూలాధారం వరకు కిందికి దిగుతూ మధ్యలో 6 చోట్ల కలుస్తూ ఉంటుంది. ఈ 6 అదే మూలాధారం సహస్రారం కాక 5 చోట్లు కలుస్తూ ఉంటుంది. వాటినే చక్రాలు పద్మాలు అన్న పేరుతో చెప్తూ ఉంటాం. ఇలా ఉన్నటువంటిది ప్రసరిస్తూ ఉంటుంది గనక సర్పాకారంలో ఉన్నట్టుగా చెప్తాం. మధ్యలో ఉండేటటువంటి దాన్ని సుషుమ్న అంటారు. ఇలా ఉండేటటువంటిది సర్పాకారంలో ఉంది గనక భూమి యొక్క కుండలిని కూడా సర్పాకారంలో ఉన్నట్టుగా మనం సంకేతించుకుని తత్స్వరూపమైనటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి సర్పాకృతిలో ఉన్నట్టుగా మనం ఆరాధించుకుంటూ ఉంటాం. మన సంప్రదాయంలో ఉన్న ప్రతిదీ కూడా ఆ దేవతల యొక్క రూపాలు కానీ, వారికి ఉన్న ఆయుధాలు కానీ, వారి మిగిలినటువంటి విశేషాలు కానీ, అలంకారాలు కానీ ఇవన్నీ కూడా ప్రతీకాత్మకంగా ఉంటాయి. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు కూడా ఆ భూమి యొక్క కుండలినికి ప్రతీకగా చెప్పబడతాడు గనక అతన్ని మనం సర్పాకారంలో సంకేతించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరొక లెటర్ చూద్దామండి. నవ్య గారు బెంగళూరు నుంచి రాస్తున్నారు. మొక్కును మర్చిపోతే కలిగే దోషం ఏంటి, పరిహారం ఏంటి అని అడుగుతున్నారు. మొక్కు అంటే ఏమిటమ్మా? మామూలుగా మొక్కు అన్న పదానికి నమస్కారం అని అర్థం. కానీ మనం ఏం చేస్తాం, మొక్కు అన్నది ముడుపు అన్న అర్థంలో వాడుకుంటాం. ఒక దైవానికి నాకు ఆపద వచ్చింది, ఈ ఆపద కనుక తీరినట్టయితే నేను నీకు ఇది చెల్లించుకుంటాను అని చెప్పి రూపాయి పావలానో 5 రూపాయలు ఒక పసుపు గుడ్డలో కట్టి అక్కడ పెట్టి, అంటే అది గుర్తుకన్నమాట. ఎప్పుడూ కూడా ప్రతిదీ మనం ధనంతో లెక్క కడతాం కనుక అక్కడ పెట్టి, ఇదిగో నాకు ఆపద తీరితే నేను వచ్చి ఫలానా చేస్తాను, రకరకాల మొక్కులు ఉంటాయి, అవి చేస్తాను అని చెప్పి నమస్కారం చేసుకోవడం మొక్కు. ఈ మొక్కుని మనం కొన్ని సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ ఏదన్నా ఒక చిన్న ఇబ్బందో కష్టమో కలిగితే అప్పుడు నేను మొక్కుకున్నాను తీర్చలేదు, అందువల్ల కష్టం కలిగింది అని అనుకుంటాం. అనగానే ఇంట్లో ఉన్న పిల్లలు అంటూ ఉంటారు, ఏం దేవుడు ఏమన్నా శాడిస్టా, అన్నమాట నిలబడకపోతే వెంటనే నిన్ను ఇలా శిక్షించటానికి అని అడిగితే మన దగ్గర వెంటనే సమాధానం ఉండదు. కానీ ఆలోచించండి, ఎవరికన్నా మనం ఏదన్నా ఇస్తామని మాట ఇచ్చిన తర్వాత ఇవ్వకపోవడం అన్నది ఏ విధంగా పరిగణించబడుతుంది? దేవుడి మాట పక్కకు పెట్టండి. నేను మీకు 10 రూపాయలు ఇస్తానన్నాను, మిమ్మల్ని ఆశ పెట్టాను, మామూలుగా కాదు, నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు, నేను నీకు 10 రూపాయలు ఇస్తాను అన్నా, మీరు నాకు చేసి పెట్టారు. చేసి పెట్టిన తర్వాత ఇవ్వకపోతే నేను ఏ జాతికి చెందుతాను? కృతజ్ఞత, అబద్ధము, మోసము, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు నాలో ఉన్నప్పుడు మాత్రమే నేను నాకు ఈ పని చేసినందుకు ఇస్తానన్న 10 రూపాయలు మీకు ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తా. దేవుడి మాట పక్కకు పెడితే ఏం జరిగింది? మనుషుల మధ్య వ్యవహారంగా మనం అనుకున్నట్టయితే ఇస్తానని ఇవ్వకపోతే అసత్య దోషం,
మోసం మొదలైనటువంటి దోషాలు నాకు వస్తాయి. మానవుల విషయంలోనే ఇట్లా జరిగితే మానవులెవ్వరూ చెయ్యలేనటువంటి, మానవులకు అసాధ్యమైనటువంటి పని చేసిన దైవానికి నువ్వు ఈ పని చేస్తే నేను ఇస్తాను అని అన్నప్పుడు మాట తప్పినటువంటి దోషం నాకుంది గనక ఆ ఫలితం నేను అనుభవిస్తానే తప్ప దైవం నన్ను శిక్షించడు. దైవానికి, దేవుడికి మన శిక్షించడం ఒక్కటే పని కాదు. పైగా కృష్ణుడు ఒక మాట అంటాడు భాగవతంలో, గోవర్ధనోద్ధరణ సమయంలో, కర్మమే జీవులకు దైవం బధిప అంటాడు. దైవం అంటే ఎవరు? మనం చేసినటువంటి కర్మమే. దైవం కాదు శిక్షించేది, దేవుడో మరో పేరుతో కాదు శిక్షించేది. ఎవరు? నేను ఇచ్చిన మాట తప్పినటువంటి దోషం నా దగ్గర ఉంది గనక నా కర్మ నాకు శిక్ష వేస్తోంది తప్ప దేవుడు ఏం చేయడు. పరిహారం ఏమిటి అంటే మర్చిపోయినందుకు క్షమాపణ చెప్పుకుని తిరిగి ఇవ్వాలి. నేను నిజంగానే 10 రూపాయలు ఇస్తానన్నమాట మర్చిపోయాను అనుకోండి, తర్వాత ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు నన్ను క్షమించవయ్యా, నేను నీకు ఇస్తానన్న 10 రూపాయలు ఇవ్వడం మర్చిపోయాను అని చెప్పి ఇవ్వాలి. లేదా దానికి కొంచెం అపరాధ రుసుము అంటే ఫైన్ కట్టి, నేను 10 రూపాయలు ఇస్తానని మర్చిపోయి ఏడాది అయిపోయింది కదా, దాని బదులు ఇప్పుడు పరిహారంగా నీకు 20 రూపాయలు ఇస్తాను అని చెప్పిస్తే చాలా బాగుంటుంది. దైవం విషయమైనా మనిషి విషయమైనా ఏదన్నా మాట ఇచ్చిన తర్వాత తప్పడం అన్నది సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళ పద్ధతి కాదు. అటువంటి వాళ్ళు సజ్జనులు అని అనిపించుకోరు. అలా అనిపించుకోవాలన్నా, సత్ప్రవర్తన కలిగి ఉండాలనన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మనిషికైనా దైవానికైనా. మరచిపోయి ఉంటే పరిహారంతో పాటుగా, పరిహారం అంటే ఇందాకన్నా అపరాధ రుసుము లాంటిది, ఇంకేదన్నా దానికి జోడించి ఇచ్చి క్షమించమని ప్రార్థన చేయవలసి ఉంటుంది. భగవంతుడు శాడిస్టు కాదు గనక మనం గుర్తించామనంగానే ఆయన క్షమించేస్తాడు. మనం అనుకున్నటువంటి ఫలితం మనకి లభ్యమవుతుంది. మరొక లేఖ తీసుకుందాం. రాణిగారు తిరుపతి నుంచి రాస్తున్నారు, స్త్రీలు కాళ్ళకు పసుపు ఎందుకు రాసుకుంటారు తెలియజేయగలరా? పసుపు వాడకం అనేది భారతీయుల యొక్క జీవన విధానంలో ఉండటం కారణంగా అనేక రకాలైనటువంటి వ్యాధులు రాకుండా మనం ఇంతకాలం రక్షించుకున్నాం. మధ్యకాలంలో ఇది ఉపయోగపడేది కాదు, పైగా హానికరము అని కొన్ని రకాలైనటువంటి పరిశోధనలు చెప్పిన తర్వాత పసుపు వాడకాన్ని తగ్గించడం జరిగింది. మనం ఆహారంలోనూ తీసుకుంటాం, అలంకారంలోనూ తీసుకుంటాం. ఈ అలంకారం ఒంటికే కాదు, ఇంటికి కూడా పసుపుతో అలంకారం చేసుకుంటాం. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ఆలోచించి చూసినట్టయితే దాని ప్రయోజనాన్ని బాగా తెలుసుకున్నటువంటి విదేశీయులు పేటెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు అన్నది మనకు అర్థమైతే దీని విలువ ఏమిటో మనకి తెలుస్తుంది. ఇప్పుడు తక్కువ కానీ కొద్ది రోజుల క్రితం దాకా ఆడవాళ్ళు వంటిళ్లల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు తడిలోనే తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పటికి కూడా కొంత ఉందనుకోండి, పూర్వం అంత కాదు. వంట చేస్తూ ఉంటే నీళ్లు కింద పడడం, కాళ్ళు నేల తడవడం, తడి నేల మీద కాళ్ళు పెట్టి పనులు చేయడం జరుగుతూ ఉండేది. అందులో వర్షాకాలం అయినట్టయితే బురదలోనూ తడిలోనూ తిరిగి తిరిగి కాలి వేళ్ల మధ్య పాచిపోతూ ఉండేది. ఆ తర్వాత అది ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దాకా దారితీసేటటువంటి పరిస్థితులు కూడా ఉండేవి. మా చిన్నతనాల్లో కూడా మేము చూసాం చాలామందికి పల్లెటూళ్ళల్లో బురదలో తిరిగి వర్షాకాలం వచ్చేటప్పటికల్లా కాళ్ళు పాచిపోవడం అన్నది. అది పాచిపోకుండా ఉండాలి అంటే వేళ్ల సందుల దాకా వెళ్ళేటట్టుగా పసుపు రాచుకుంటే తగ్గుతుంది. ఈ పని ఆరోగ్య ప్రకారం కాలికి పసుపు రాచుకుంటే మంచిది అంటే ఎంతమంది చేస్తారండి? ముఖ్యంగా ఆడవాళ్ళకి తమ ఆరోగ్యం బాగా నిర్లక్ష్యం చేయడం అలవాటు. అందులోనూ కోడలు శ్రద్ధ తీసుకుంటే అత్తగారు ఏమిటి అని ప్రశ్నేసే అవకాశం కూడా ఉంది. అందుకని ఈ పని అత్తగారే చేయించే ఏర్పాటు చేశారు మన వాళ్ళు. అమ్మాయి కాలికి పసుపు రాచుకుంటే ఆ అబ్బాయికి ఆయుర్దాయం ఎక్కువ. కొడుకు ఆయువు మీద ఇష్టం ఉన్నటువంటి అత్తగారు కోడల్ని పసుపు రాచుకో, స్నానం చేసి వచ్చావు అని చెప్పి వెంటనే బలవంతం చేస్తుంది. అంటే భర్త ఆయుర్దాయంతో ముడిపెట్టడం వల్ల అత్తగారు ప్రోద్బలం చేస్తుంది. ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాచుకుంటారు. కాలి వేళ్ల మధ్య పాచిపోకుండా,
కాలి యొక్క సౌందర్యాన్ని చక్కగా కాపాడుతూ, ఇంకా చెప్పాలంటే పగుళ్ళు కూడా తగ్గుతాయి పసుపు రాచుకుంటే. ఇప్పుడు మనకి దొరికే పసుపు గురించి నేను గట్టిగా మీకు చెప్పలేను, కానీ పూర్వకాలం ఇళ్లల్లో కొట్టుకున్నటువంటి పసుపు అలా మూత తీస్తే ఘాటు వాసన వచ్చే పసుపు ఉందే, ఆ పసుపు కనుక రాచుకున్నట్టయితే పగుళ్ళు తగ్గుతాయి, పగుళ్ళల్లోంచి రక్తం కారడం తగ్గుతుంది, ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అందుకని ఆడవాళ్ళని తప్పనిసరిగా కాళ్ళకి పసుపు రాచుకోమని చెప్పారు. చూసారా, ఆరోగ్యం, అందం, సంప్రదాయం, అత్తగారి అనుమతి, ఇన్నింటిని జోడించి ఆడవాళ్ళకి కాళ్ళకి తప్పనిసరిగా పసుపు పూసుకోమని చెప్పడం జరిగింది. ఇది మన సంప్రదాయాల్లో ఉన్నటువంటి విశిష్టత అండి. పైకి ఒకట్లాగా కనిపించినా అందులో అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. అనంతలక్ష్మి గారు, ఈరోజు మనకి లెటర్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా వచ్చినటువంటి ఆధ్యాత్మిక ధర్మపరమైన సందేహాలకు మీరు చక్కని నివృత్తి మార్గాల్ని, వాళ్ళు అడిగిన ప్రశ్నలకి చక్కటి జవాబులను అందించారు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఎటువంటి ఆధ్యాత్మికపరమైన ధర్మ సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈమెయిల్కి మెయిల్ లేదా లెటర్స్ ద్వారా తెలియచేయచ్చు.